నిన్న మొన్నటిదానిక అబ్బో ఏమెండలు బయటికి వెళ్తే సూర్యుడు సుర్రు సుర్రుమని చురుకలు పెట్టిండు. ఎన్ని నీళ్లు తాగినా దూపారేది కాదు. కానీ అదే ఇప్పుడు ఒక్కసారి వాతావరణం మొత్తం మారిపోయి చాలా జాగాల చినుకులు రాలనాయి కదా అంటే అబ్బో మామూలు గాదుల్లా చూస్తుంటేనైతే సలసలగా అనిపించినా కొన్ని జాగాల్లో కొన్ని కష్టాలు కూడా తప్పలేదు. ఏమెండలరా అయ్యా ఇవి, ఒక్కసారి చల్లబడితే సమ్మగుండు అని చాలా మంది అనుకుంటున్నాయల్లా. ఆ మాటలు వానదేవుడు ఇన్నడో ఏమో గాని ఇంగో ఇట్లా కుండ పోత పోసినట్టే వానను కుమ్మరిచ్చిండు. అబ్బో మామూలు వాన కాదు. హైదరాబాద్లోనైతే 2 గంటల సేపు దంచి కొట్టింది. గాలి కూడా వెట్టుడుతోని ఆడాడ చెట్లిరిగి పడ్డాయి. చార్మినార్ కాడ కూడా వరద బగ్గనే పోతున్నది. మరి చినుకులకు గోడలు నానినాయో ఏమో గాని ఇంగో ఇట్లా పెచ్చులు ఉడిపడ్డాయి. 1-2 గంటలు బగ్గనే వరుడుతోని హైదరాబాద్ రోడ్లన్నీ కాలువలైనాయి. ఇక ఆ నీళ్ళ నుంచే బండ్లైనా చదువుకునే పిల్లలైనా నడుచుకుంటూ పోయే పరిస్థితి తెచ్చింది వాన. ఇక చిన్నగా చినుకులు పడితేనే హైదరాబాద్ లో మస్తు ట్రాఫిక్ అయిపోతుంది. ఆ సోంటిది ఇంత వాన పడితే ఎంత ట్రాఫిక్ జామ్ కావాలి చూడండి ఒకసారి. వరదలనే బారికేడ్లు పడిపోయినాయి, గాలులు కూడా బగ్గనే పెట్టినాయి. ఇట్లా హైదరాబాద్ లోనే కాదు, ఏపీ తెలంగాణలో చాలా జాగాల గిట్లనే పడ్డది వాన. ఆదిలాబాద్ మీద కరీంనగర్ నిజామాబాద్ లనైతే పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. కొన్ని జాగాల్లో మిర్చి పంట తడిస్తే రైతులు మస్తు బాధపడబట్టు. వర్షానికి ఎండిన మిర్చి కనీసం పట్టకపోదామంటే పట్టాలు లేవు. అది గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్తానే అంటాను కానీ అవి ఎవరు తీసుకుంటారో తెలియదు. మా వరకు అయితే ఎప్పుడు రాలే. వర్షానికి కాయలు నానిపోతున్నాయి, బాగా గాలికి పట్టాలు ఆగుతాయి, మాకు పట్టాలు లేవు. మిర్చి పంటే కాదు వరి ధాన్యం కూడా తడిచింది. పాపం వాన పడుతుంది అని ఎవ్వరు అనుకొని ఉండరు, అందుకనే జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడేమో నష్టం వస్తుందని భయపడుతున్నారు రైతులు. ఇంకా రాయలసీమ, కడప, చిత్తూరు, కోస్తాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాలల్లా వాన మంచిగానే కొట్టింది. ఇంకా 2 రోజులు కూడా ఉరుములు మెరుపులతోని వాన పడే ఛాన్స్ ఉన్నదట. అందుకనే జర పైలం పబ్లిక్ పంటలు గిట్లా బయట ఉంటే ఇండ్లల్లో పోసుకోండ్రి, లేకుంటే పరదలు కప్పుండ్రి, సరేనా?